అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నగర రోడ్లపై రాంగ్ రూట్లో వెళ్తున్నారా? రాంగ్ రూట్ ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ విషయాలు మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ సార్ మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే రాంగ్ రూట్లో వెళ్ళే వాహనాలపైన కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఎలాంటి చర్యలు ఉంటున్నాయి? నిన్న స్పెషల్ డ్రైవ్ చేశారు, మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కఠిన చర్యలు, సులభమైన చర్యలు అలాంటివి ఏముండవండి. బేసిక్గా రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేది ఒక ప్రాబ్లమ్గా గుర్తించాం. అంటే చాలామందికి ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం ఒకటి, షార్ట్ కట్స్ అంటే ఒక 200 మీటర్స్ సైడ్ రోడ్ నుంచి వచ్చాడు, రైట్ సైడ్ వెళ్తే జంక్షన్ 200 మీటర్స్ ఉందనుకోండి, షార్ట్ డిస్టెన్సే కదా, లేకుంటే ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలంటే బద్ధకము, దూరం ఎక్కువ అనే ఒక ఆలోచన, దాంతో ఈ షార్ట్ కట్స్కి చాలామంది పడుతున్నారు. సో అది జరగవద్దని ఇది చాలా ఎక్కువ అయిపోయింది, మితిమీరిపోయింది. ఆల్మోస్ట్ దెర్ ఇస్ హార్డ్లీ ఎనీ ఫియర్ అమంగ్ ది మోటరిస్ట్ అన్నట్టు. ఆ భయం లేకపోవడం, రెక్లెస్నెస్, కేర్లెస్నెస్, అటర్ డిస్రిగార్డ్ ఫర్ ది అదర్ రోడ్ యూజర్స్, దాంతో ఈ చర్య చేపట్టాలనుకున్నాం. రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఇది రోజు మీ సోషల్ మీడియాలో కానీ చాలామంది ఒకటండి, మీరు సరిగా వెళ్ళేవాడు సరిగా వెళ్ళడంతో భయపడాల్సిన పరిస్థితి రావద్దు కదా. యు ఆర్ ద ట్రాఫిక్ రూల్స్ లా అబైడింగ్ సిటిజన్, యూ గాట్ ఎ మ్యాన్, సివిక్ సెన్స్ ఉన్న మనిషి, మీరు రోడ్ రూల్స్ పాటిస్తున్నారు. పాటించడం అంతా మీరు ప్రమాదానికి గురవడం లాజిక్ లేదు కదా. సో అందుకోసమని ఐ థాట్ వీ షుడ్ ఫాల్ హెవీలీ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. అందుకోసమని నిన్న ఒకరోజు ఒక 3 hours ర్యాండమ్గా డ్రైవ్ టేకప్ చేసాము. సుమారు 1460 మందిని పట్టుకున్నాం. అంటే కొన్ని అందులో ఇవి ఉన్నాయి, ఇది కాంటాక్ట్లెస్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నాయి. బట్ యాక్చువల్గా ఫిజికల్గా రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వాళ్ళని పట్టుకుంది అరౌండ్ 946 మోటార్సిస్ట్ని పట్టుకున్నాం. అందులో సర్ప్రైజింగ్లీ నాట్ ఓన్లీ 2 wheelers, ఈవెన్ ఆటోస్ కూడా 3 wheelers ఉన్నాయి, 4 wheelers కూడా ఉన్నాయి. సో అట్టర్ డిస్రిగార్డ్ ఫర్ ద ట్రాఫిక్ రూల్స్, నో ట్రాఫిక్ సెన్స్, నో కన్సిడరేషన్ ఫర్ సేఫ్టీ. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ లైఫ్ని రిస్క్ చేయడంతో పాటు మిగతా అదర్ రోడ్ యూజర్స్ కూడా వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెడుతున్నట్టే కదా. సార్, అంటే ఒక్కసారి కాదు 2-3 సార్లు దొరికిన వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పారు. సో దాని మీద ఎట్లా? దేర్ ఇస్ ఎలిమెంట్ ఆఫ్ డిస్క్రిప్షన్. మామూలు ఒక వ్యక్తిని తప్పు పట్టినప్పుడు అది కాంటాక్ట్లెస్ ఎన్ఫోర్స్మెంట్ చేయొచ్చు. అతను మితిమీరి ఎక్కువ వయలేషన్స్ ఉంటే అతన్ని ఆపి ఫిజికల్గా చెక్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో వెహికల్ కూడా కొన్ని గంటలు వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కోసం డిటైన్ చేస్తుంటారు, అట్లా 1 hour 2 hours కోసం. ఫైన్ ఛాలెంజ్ జనరేట్ చేసి ఫైన్ కట్టుకొని ఎలక్ట్రానిక్ పేమెంటే కదా, ఇప్పుడు అంత నో కలెక్షన్ ఆఫ్ మనీ కదా. ఆన్లైన్ పేమెంట్స్, డిఫరెంట్ గేట్వేస్ ఉన్నాయి, పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి. తర్వాత ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఫైన్ పే చేయొచ్చు. సో ఫైన్ పే చేసిన తర్వాత అక్కడ బండి వదిలేస్తాం. సో దాంతోపాటు ఇప్పుడు చట్టంలో ఉన్నాయి కదా, సెక్షన్ 2 ఇదివరకు 279 ఐపీసీ అని ఉండేది, తర్వాత 336 ఐపీసీ, అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ ఎండేంజరింగ్ హ్యూమన్ లైఫ్స్, అలాగే కేర్లెస్ అండ్ రెక్లెస్ డ్రైవింగ్. వాటి కింద 279 ఐపీసీ అండ్ 336 ఐపీసీ కింద కూడా ఇంతమంది కేసులు బుక్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది బిఎన్ఎస్ కింద సెక్షన్ 125 అండ్ సెక్షన్ 281 కింద సేమ్ సెక్షన్స్, అంటే భారతీయ న్యాయ సంహిత కింద సెక్షన్ మారాయి. వాటి కింద కూడా మేము కేసు నమోదు చేయొచ్చు నిజంగా చేయాలంటే. బట్ బిఫోర్ టేకింగ్ రికోర్స్ టు సచ్ హార్ష్ మెజర్స్, అంత ముందే ప్రజలకు చెప్తే బాగుంటుంది. అందరికీ ఇలాంటి ఉల్లంఘనలు చేసే వాళ్ళకి ఆపడం, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, సెన్సిటైజ్ చేయడం, కౌన్సిల్ చేయడం, తర్వాత ఫైన్లు వేయడం. ఇక లాస్ట్ రిసార్ట్గా మనం మార్పు రాకుంటే మరి అంతే కదా. తెలుగులోనే ఉంది కదా, సమాధాన భేద దండోపాయాలు. సో న్యాచురల్లీ వీ హ్యావ్ టు ఫాల్ హెవీలీ ఆన్ దిస్ పీపుల్ హూ డోంట్ కేర్ ఫర్ ట్రాఫిక్ రూల్స్ అండ్ దే హావ్ నో ట్రాఫిక్ సెన్స్. సార్, నగరంలో అంటే హాట్స్పాట్స్ ప్రధానంగా ఈ రాంగ్ రూట్లో జరిగే ప్రమాదాలకు సంబంధించిన హాట్స్పాట్స్ మనం గుర్తించాలి. హాట్స్పాట్స్ మన యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గినాయండి 25%. ఐ డోంట్ నో ఫిగర్స్ ఆఫ్ హ్యాండ్ నా దగ్గర లేవు, కానీ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి సేమ్ జూలై ఎండ్ మాకు 25% ప్రమాదాలు, మరణాలు తగ్గాయి. సో దర్ కుడ్ బి డిఫరెంట్ రీజన్స్. బట్ ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు ఈ ట్రాఫిక్ కంజెషన్ కొంచెం పెరిగిన వస్తుంది. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. వాహనాలు పెరగడం, తర్వాత ఈ వాటర్ లాగింగ్, వర్షాకాలం, తర్వాత రోడ్ క్యారేజ్ వే ఎంత ఉందో అంతే ఉండడం, తర్వాత ఈ కోవిడ్ తర్వాత అందరూ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారు. ఇంతకుముందు చాలామంది ఆన్లైన్లో పనిచేసేవాళ్ళు,
ఇప్పుడు అంత ఎవ్రీబడి ఈజ్ ఆల్మోస్ట్ వారంలో 3 days ఆల్ ఐటీ ఎంప్లాయీస్ హ్యావ్ టు అటెండ్ ఆఫీస్. సో దాంతో కొంత ట్రాఫిక్ పెరిగింది, వాహనాలు పెరిగినాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము ట్రాఫిక్ డిపార్ట్మెంట్, మేము ప్రజలకు ఉన్నాం కదా, మేము పని చేయాలి. వీ కాంట్ టేక్ అప్ దోస్ అవన్నీ కన్స్టెంట్స్. ఆ కన్స్టెంట్స్లోనే మేము ఇంకా మంచిగా పనిచేసి ఇంకా జంక్షన్లలో తర్వాత ట్రాఫిక్ రెగ్యులేట్ చేసి ట్రాఫిక్ని స్ట్రీమ్లైన్ చేసి స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ లైక్ సింక్రొనైజింగ్ జంక్షన్స్ అలాంటివి చేయొచ్చు. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది, హైదరాబాద్ సిటీలో లేన్ డిసిప్లిన్ అంటూ లేదు. లేన్ డిసిప్లిన్ అంటే అఫ్కోర్స్ దెర్ ఆర్ నో క్లియర్ లేన్స్. మన దగ్గర ఒకేసారి 3 lanes ఉంటుంది, సడన్గా 2 lanes అవుతుంది. అక్కడ డిఫికల్ట్ ఇయర్ మార్క్ చేయలేము. ఈ లేన్ ఫర్ హెవీ వెహికల్స్ అని, ఈ లైన్స్ ఈ లేను లైట్ మోటార్ వెహికల్స్ కానీ, ఈ లేన్స్ 2-wheelers కానీ మనం డిమార్కెట్ చేయలేము. బట్ జనరల్ కామన్ సెన్స్, ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ హ్యావ్ టు మూవ్ ఆన్ ద రైట్. ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ రైట్ వైపు ఉండాలి, స్లో మూవింగ్ వెహికల్స్ లెఫ్ట్ వైపు నడవాలి. విచ్ ఆర్ స్లో మూవింగ్ వెహికల్స్? 2-wheelers, తర్వాత ఆటోస్. నా అప్పీల్ హైదరాబాద్లో ఉండే అందరికీ నేను అప్పీల్ చేస్తున్నది, ఆల్ మోటరిస్ట్కి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఏంటంటే మీరు 2-wheeler అండ్ 3-wheeler ఆటో అయితే తప్పకుండా రోడ్కి లెఫ్ట్ ఉండి ప్రయాణించండి. తర్వాత కార్స్, తర్వాత కొంచెం ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ లైక్ ట్రక్స్ అండ్ అదర్ థింగ్స్ దే హ్యావ్ టు రిమైన్ ఆన్ టు ద రైట్ వైపు ఉండండి. సో దట్ ట్రాఫిక్ టు దట్ ఎక్స్టెంట్ స్ట్రీమ్లైన్ అవుతుంది. అంటే జిగ్ జాగ్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్ మనం చూస్తుంటారు. 2-wheelers ఎలా పడితే జిగ్ జాగ్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్ వాహనాల మధ్యన వెళ్తూ ఉంటారు, రెక్లెస్గా, కేర్లెస్గా, వీవింగ్ అంటారు దాన్ని, వీవింగ్ టు ద ట్రాఫిక్. మనం అల్లుకున్నట్టు ట్రాఫిక్లో వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళడం కదా, ఎక్కడ సందొరితే అక్కడ వెళ్ళడం. సో మనం ఇఫ్ యూ స్టిక్ టు యువర్ లేన్, కట్ కొట్టకుండా ఒక స్ట్రైట్ 90 degrees లైన్ గీసినట్టు మీరు వెళ్ళారనుకోండి, ట్రాఫిక్ విల్ మూవ్ స్మూత్. అది అందరినీ ఫాలో అవ్వాలని కోరుతున్నాను అందరికీ. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు అందరూ కూడా మీరు రోడ్కి లెఫ్ట్ వైపు ఉండి ప్రయాణించండి. తర్వాత 4-wheelers ఎస్పెషల్లీ లైట్ మోటార్ వెహికల్స్, లైట్ కమర్షియల్ వెహికల్స్, కొంచెం ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ రోడ్కి రైట్ సైడ్ ఉండి ప్రయాణిస్తే ఏమవుతుందంటే ట్రాఫిక్ స్ట్రీమ్లైన్ అవుతుంది. సపోజ్ మీరు 2-wheeler మీరు లెఫ్ట్ సైడ్ ట్రావెల్ చేస్తున్నారు, నేను చెప్పిన నా సలహాని మీరు పాటించి రోడ్కి లెఫ్ట్ ట్రావెల్ చేస్తున్నారు. జంక్షన్లో మీరు రైట్ సైడ్ వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఒక 150 meters ముందే మీరు ఇండికేటర్ ఇస్తూ రైట్ వైపు రావాలి. సో వెనక ఉన్న వాళ్ళు మీకు స్లో అవుతారు, మీకు వే ఇస్తారు. అప్పుడు యూ కెన్ కమాండ్ టు ద రైట్ అండ్ టేక్ ఎ రైట్ టర్న్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ఫాలో దిస్. స్లో మూవింగ్ వెహికల్స్ షుడ్ కీప్ రిమైన్ టు దేర్ లెఫ్ట్ అండ్ ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ లైక్ కార్స్ దే షుడ్ రిమైన్ టు ద రైట్. వీటి మీరు 2-wheelers ముఖ్యంగా ఆటోస్ అన్నీ కూడా రైట్ సైడ్ వచ్చి ఈ ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్కి ఇబ్బంది కలిగిస్తుంటాయి. దాంతోనే ట్రాఫిక్ స్లో అయిపోతుంది, కంజెషన్ పెరుగుతుంది. సార్ ఫైనల్గా అంటే ఈ ర్యాష్ డ్రైవింగ్ ప్లస్ ఈ రాంగ్ రూట్ డ్రైవింగ్ అనేది యువత విద్యార్థులు ఎక్కువగా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. తల్లిదండ్రులకు వారికి మీరు ఏం సూచిస్తున్నారు? ఇలా తల్లిదండ్రుల పాత్ర ఏముంటుందండి? యు ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్, యు ఆర్ ఎ సిటిజన్, యు ఆర్ ఎ లెర్నింగ్ ఇండివిజువల్. చదువుకున్న వాళ్ళు, అన్నీ తెలుసుకున్న వాళ్ళు, ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ బ్లిస్. తెలియకపోవడం ఆనందదాయం కానే కాదు, తెలుసుకోవాలి మనం వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్, వాట్ ఆర్ ద రూల్స్. బైక్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, డ్రైవింగ్ టెస్ట్కి వెళ్తావు కదా, మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటావు కదా, అప్పుడు అన్ని పుస్తకాలు చదువుకొని ఎగ్జామ్ పాస్ అవుతావు కదా. మరి వై కాంట్ యూ ఫాలో ఇట్ ఆన్ ద రోడ్? లైఫ్ ఈజ్ నాట్ టు బి ఫ్రిక్టెడ్ అవే కదా. చిన్న పొరపాటుతో యాక్సిడెంట్స్, హౌ పీపుల్ ఆర్ గెటింగ్ డైడ్, స్మాల్ ఇన్సిడెంట్స్, స్మాల్ మిస్టేక్స్, సిగ్నల్ జంపింగ్, ఎవరు లేని చూసి ట్రాఫిక్ ఆఫ్ లేకుండా సిగ్నల్ జంప్ చేస్తారు, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ కేర్లెస్నెస్, ఇలాంటివి చూస్తున్నాం కదా. రాంగ్ రూట్ డ్రైవింగ్లో కూడా చాలామంది చిన్న ప్రమాదాలు, ఫ్రీకి యాక్సిడెంట్. దాన్ని ఎందుకంటారు యాక్సిడెంట్? అనుకోకుండా జరిగేదే యాక్సిడెంట్. సో మనం దానికి ప్రికాషన్స్ తీసుకోవాలి, బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఓవర్ స్పీడింగ్ చేయదు. మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఓవర్ స్పీడింగ్. 80% ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఓవర్ స్పీడింగ్. స్పీడ్ లిమిట్స్ దాటి విచ్చలవిడిగా వెళ్తేనే అదొకటి. రెండోది ఇలాంటివి రాంగ్ రూట్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఈ 2 మేజర్ రీజన్స్ అండి. వీటిని అరెస్ట్ చేస్తే డెఫినెట్లీ ఫెటాలిటీస్ తగ్గుతాయి. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అంటే రాంగ్ రూట్, ర్యాష్ డ్రైవింగ్ వల్లనే నగరంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు, ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ సార్ చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో సాగర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.